బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వానిని నీతిమంతునిగా తీర్చివాడై యుండుటకు ఆయన అలాగు చేసెను. చదవబడిన వాక్య భాగము దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి చదవబడిన వాక్య భాగంలో నుండి మరి పోయిన వారంలో కొన్ని విషయాలు మరి ఈ అంశము నుండి మనము నేర్చుకుని ఉన్నాం. ప్రాముఖ్యంగా 18 కొన్ని క్లెయిమ్స్ మనం చూసాం. ఈ 20వ వచనము నుండి 26వ వచనం వరకు దేవుని నీతి అనేటువంటిది ఏ విధంగా బయలుపరచబడింది అనే విషయాలు, సత్యాలు కొన్ని మనం చూసి ఉన్నాం ప్రియులారా. అయితే దాన్నే కొంచెం విపులంగా ఇది మరలా మనం ధ్యానం చేసి మనం ముందుకు సాగుదాం. మరి దీనికి మూలము మరి దేవుని యొద్ద నుండి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక పాపి అయిన ఒక వ్యక్తి, అయితే ఒక మానవుడు, పాపిగా ఉన్నటువంటి ఒక మానవుడు దేవునితో సంబంధాన్ని ఎలా కలిగి ఉంటాడు అని మనము ఆలోచన చేస్తే, పాపికి దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే అతడు దేవుని సువార్త యందలి నమ్మకం ఉంచాలి. అప్పుడు దేవుడు వానికి మరి తనతో ఒక సంబంధాన్ని నెలకొల్పుతాడు అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ నీతి అనేటువంటిది మరి బయలుపరచబడింది. మానవుడేమీ నీతిమంతుడిగా ఉండాలని మానవుడు ఎన్నడూను కోరుకొనలేదు, లేకపోతే మానవుడేమీ వెతకలేదు. కానీ దేవుడే మానవుడిని వెతుక్కుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చదవబడిన 20వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న ఆ డివిజన్ కనుక మనం చూడగలిగితే దాన్ని ఇలాగ మనము విభాగించవచ్చు ప్రియులారా. మొదటి 2 వచనాలు అనగా 21, 22 వచనాలు దేవుని నీతిని బయలుపరచుచున్నది. తర్వాత 22, 23 వచనాల్లో దేవుని యొక్క నీతి యొక్క అవసరత ఏంటి అనేది తెలియపరచబడతా ఉంది. తర్వాత ఆ నీతి మానవునికి 24వ వచనములో ఉచితంగా దయచేయబడింది అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి 25, 26 వచనాల్లో ఆ నీతి ఏంటనేది నిరూపింపబడతా ఉంది ప్రియులారా. కాబట్టి మొట్టమొదటిది మనం చూసినట్లయితే నీతికి మూలము ఎక్కడ అని మనం ఆలోచన చేస్తే, ఈ మూలము దేవుని యొద్ద నుండి వస్తూ ఉంది, బయలుపరచబడుతూ ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించగలుగుతా ఉన్నాం. విశ్వాస సంబంధమైన నీతికి మూలము దేవుడే. మానవుడు వలన వచ్చింది కాదు, క్రియల మూలంగా వచ్చింది కాదు. పాత నిబంధనలో క్రియల మూలంగా ఒక నీతి అనేది మనం చూసాం. ద్వితీయోపదేశకాండం 6, 24, 25 వచనాలు మనం చదివితే, ఈ క్రియలు మనము చేసిన ఎడల దేవుడు మనకి ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నీ మనం నడుచుకుని ఎడల అది మనకు నీతి అగును అనే మాట మనం చదువుకున్నాం. కాబట్టి ఆ క్రియలన్నిటినీ లేకపోతే ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నిటి ప్రకారంగా జీవిస్తే అప్పుడు మనకేం కలుగుతుందంట? నీతి కలుగుతుంది అని పాత నిబంధన గ్రంథంలో మనం చూసాం. అయితే ఇది దేవుడు ఆరిజినేట్ చేసినటువంటి ఈ నీతి, దీనికి క్రియలతో సంబంధం లేనటువంటిది, మానవుని ప్రవర్తన మీద ఆధారపడి లేనటువంటి ఒక నీతిని దేవుడు ఆరిజినేట్ చేస్తూ ఉన్నాడు.
ఆయన దానికి మూలమై ఉంటా ఉన్నాడు ప్రియుల. కాబట్టి ఈ సపోజ్ ఈ నీతిని బట్టి పాత నిబంధనలో మనం అనుకునేటువంటి నీతి, ధర్మశాస్త్ర క్రియల మూలమైన నీతి, మనము లేకపోతే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తే నీతిమంతులం అవుతాం. ధర్మశాస్త్రములో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అనీతిమంతులం అవుతాం, నీతిలో నుండి తొలగిపోయిన వారం అవుతాం. కాబట్టి క్రియల మీద ఆధారపడి ఉంది పాత నిబంధనలో నీతి అంతా కూడా. నీతిని ఆజ్ఞలు అనుసరిస్తే నీతి కలుగుతుంది, ఆజ్ఞను అనుసరించకపోతే నీతిమంతులుగా మనం ఉండలేము. కాబట్టి ఇది క్రియల మూలంగా అయితే, దేవుడు నూతన నిబంధనలో క్రియల మూలంగా ఏ ఒక వ్యక్తి దేవుని పరిశుద్ధపరచబడతలేదని సత్యాన్ని మరి దేవుడు గ్రహించి మరి మానవునికి క్రియలు లేకుండానే నీతిమంతునిగా తీర్చేటువంటి ఒక స్థితిని దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి దేవుడే మరి చొరవ తీసుకుని మానవునికి నీతి ఆరోపిస్తున్నాడు, నీతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులరా. ఉదాహరణకు మనము చూస్తే, మనం ఏదైనా వనములో ఆదాము అవ్వలను మనం చూసినప్పుడు, చల్లపూట దేవుడు ఆదామవ్వలో దేవుని స్వరాన్ని విని ఆదామవ్వలు ఏం చేశారంట, చెట్లు చాటున వారు దాక్కున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దేవుడే వారిని వెలుక్కుని, ఆదామా నీవు ఎక్కడా అని వారిని నెలుక్కుంటూ వచ్చాడు ప్రియులరా. కాబట్టి దేవుడే మానవుడిని నెలుక్కుని వచ్చాడు, మానవుడు దేవుని నెలుక్కుని వెళ్ళలేదు. మరి మానవుడు మరి దేవునికి దూరంగా ఉండడానికి, లేకపోతే దేవుని నుండి తప్పించుకోవడానికి, దేవుని నుండి దాక్కోవడానికి మానవుడు చూస్తే, దేవుడేమో మానవుడిని కలుసుకోవడానికి, మానవుడిని చేరుకోవడానికి, వారితో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడి, ఆదామా నీవు ఎక్కడా అని ఆదాము కొరకు దేవుడు వెతికినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అంతేకాదు అనేక పర్యాయములు వాక్య భాగంలో మనం చదివితే ఎన్నోసార్లు దేవుడే మానవుని నెలుకొని మానవుల యొద్దకు వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఉదాహరణకు యెహోషువ గ్రంథంలో మనం ఈ మాటను చదువుతాం. 24వ అధ్యాయం మనం చదివితే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదివితే, యెహోషువ ఇశ్రాయేలీల గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారి వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపచేసి అతని సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఎవరో మానవులను కలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. దేవుడే మానవుడిని నిలుక్కుని వచ్చాడు. ఈ ఉదాహరణలో అబ్రహాము ఒకనొక దేశంలో, లేకపోతే పలానా నది అవతల ఉన్నటువంటి ప్రాంతంలో అతను నివసిస్తున్నప్పుడు అతని యొక్క మరి పితరులన్న వారిని అందరినీ, నాహోరును దేవుడు ఏం చేశాడంట, కలుసుకుని తెరాహును వారి కుటుంబీకులందరినీ దేవుడు కలుసుకుని నది యువతలకు రప్పించి కనాను దేశాన్ని వాగ్దానం చేసి అతని సంతానాన్ని దేవుడు విస్తరింపచేసాడు అనేటువంటి మాటను మనం చదువుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా మనము పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. మానవుణ్ణి దేవుడిని నెలుక్కుని వచ్చాడు. మానవుడు దేవుడిని నెలుక్కుని రాలేదు, కానీ దేవుడే మానవుణ్ణి నిలుక్కుని వచ్చాడు ప్రియులారా. మరి ఆయన ఇశ్రాయేలు జీవితాల్లో కూడా ఇంకొక పర్యాయం మనం చూస్తే, మరి మోషే దినాల్లో మరి సినాయి కొండ వద్ద, సినాయి పర్వతం వద్ద దేవుడు మానవుల్ని కలుసుకోవడానికి కొండ మీదకి ఆయన దిగి వచ్చాడు. కొండ మీదకి దిగి వచ్చి ఇశ్రాయేలీలందరితో దేవుడు మాట్లాడినటువంటి పరిస్థితి, లేకపోతే వారిని కలుసుకోవడానికి
కొండ మీదకి దిగి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. కాబట్టి మానవుడు దేవుడిని నెలుకుని వెళ్ళలేదు, కానీ దేవుడే మానవుని నెలుకుని వచ్చాడు. కాబట్టి ఈ నీతి మానవుని నుంచి ఉద్భవించింది కాదు, కానీ దేవుడే మానవునికి అనుగ్రహించినటువంటి నీతిగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. ఇది క్రియల మూలంగా లేకపోతే వచ్చేటువంటిది కాదు. మరి ఇశ్రాయేలీలు లేకపోతే మోషే యొక్క ధర్మశాస్త్రమును వల్ల వచ్చేటువంటి నీతిని కనుక మనం పరిశీలన చేస్తే అది వ్యక్తిగత విధేయత మీద ఆధారపడి ఉంది. వ్యక్తిగత విధేయత మీద ఆధారపడింది. ఒక వ్యక్తి విధేయత చూపితే అతడు నీతిమంతుడు అవుతాడు. ఒక వ్యక్తి విధేయత చూపకపోతే అతను మరి ఆ నీతిని కోల్పోయి శాపానికి గురవుతాడు. ఇలాంటి స్థితి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతినిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మానవుడు మరి నీతిని కలిగి ఉండడానికి మరి అతడు చేయవలసింది ఏంటంటే పాత నిబంధన ప్రకారము విధులను గైకొనాల, లేదా ఆజ్ఞలను గైకొనాలి. మరి మానవుడు ఆజ్ఞలు గైకొనేటువంటి స్థితిలో ఉన్నాడా అని మనం చూస్తే 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 11, 12 వచనాల్లో చూస్తే ఒక్కడును లేడు, మేలు చేయవాడు ఒక్కడునూ లేడు, అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా చెడిపోయి పనికిమాలిన వారయ్యారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. అదే రోమపత్రిక నుండి 5వ అధ్యాయంలో కూడా మనం చదివితే మనుషుల యొక్క విధానములు అంటే మనుషుల యొక్క క్యారెక్టరిస్టిక్స్ అక్కడ ఎలా ఉన్నాయంటే చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదివితే, ఏలయనగా మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా, మానవుని యొక్క జీవితం అంతా ఎలా ఉందంటే భక్తిహీనత. అంటే భక్తి కనపరిచేటువంటి స్థితి సాధారణంగా ఎవరికీ ఉండదండి. మామూలుగా మానవ జీవితాన్ని చూస్తే మానవుడు భక్తి లేనివాడుగా ఉంటున్నాడు. ఏదన్నా దేవుని భయం ఉన్నవాడు కొంత భక్తిని చేస్తాడు, కానీ స్వాభావికంగా మానవుడు దేవుని అంటే భక్తి లేదు. దేవుడి భయం భక్తి అనేటువంటిది దేవుడు అంటే లేనివాడుగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చదివితే ముందు వచనాల్లో 7వ వచనం కూడా మనం చదివితే కింద 6లోనే 2వ భాగాన్ని మనం చదుదాం. క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనము మొదటిది ఎలా ఉన్నామంటే భక్తిహీనులుగా ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే బలహీనులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటిది బలహీనులము, రెండోది భక్తిహీనులుగా మనం చూస్తున్నాం. బలహీనులం అంటే దేనికి బలహీనం అంటే శరీరపరమైన బలహీనత కాదండి. ఇదేంటంటే ఆజ్ఞలను పాటించగలిగినటువంటి స్థితిలో మనుష్యుడు బలహీనుడిగా ఉన్నాడు. ఈ బలహీనత లేకపోతే ఈ వితౌట్ స్ట్రెంగ్త్ అని ఇంగ్లీష్లో వాడబడింది. స్ట్రెంగ్త్ దేని కొరకంటే టు ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. మానవుడు దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండడానికి అతనికి శక్తి సరిపోవట్లేదు. ఏ అయితే ఆజ్ఞలు దేవుడు పాటించమని ఇచ్చాడో ఆజ్ఞలు పాటించడానికి మానవునికి దగ్గర ఏం లేదంటే ఆజ్ఞలు పాటించే శక్తి సామర్థ్యము లేదు. ఆ ఆజ్ఞల్లో అందుకోలేకపోతా ఉన్నాడు, ఆజ్ఞల ప్రకారము జీవించలేకపోతా ఉన్నాడు. ఒకటి భక్తి అనేది లేదు మానవుడికి, దేవుడు అంటే భయమును కానీ భక్తి లేదు. రెండోది బలహీనుడిగా కూడా ఉన్నాడు మానవుడు, ఆజ్ఞలు పాటించలేని స్థితిలో ఉన్నాడు. ఒకవేళ మానవుడు ఆ ఆజ్ఞలు పాటించేటువంటి స్థితిలో ఉంటే ఆదాము అవ్వలే ఆజ్ఞను పాటించేవారు. నువ్వు పండును తినద్దు అనే ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఒకే ఒక ఆజ్ఞను వారు పాటించగలిగి ఉండేవారు. కానీ ఆజ్ఞలు పాటించలేనటువంటి స్థితిలో మానవుడు అక్కడ నుండి మరి పతనాన్ని చూస్తూ ఉన్నాడు పిల్లలు. అంతేకాదు 8వ వచనంలో కూడా మనం చదివితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా. మనం ఎలా ఉన్నామంట? పాపులమై ఉండగా. బలహీనులుగా ఉన్నాం, భక్తిహీనులుగా ఉన్నాం, ఇంకోటి పాపులంగా ఉన్నాం. పాపము చేయమని వ్యక్తికి నేర్పాల్సిన అవసరం లేదండి. ఏ వ్యక్తికి కూడా నువ్వు పాపం చేయని మనం నేర్పకుండానే చిన్ననాటి నుండి మరి శిశువు మరి ఈర్ష్య పడడం, లేకపోతే అసూయ పడడం, స్వార్థంగా ఆలోచన చేయడం, ఎదుటివారిని దొంగిలించేటువంటి స్థితి, ఇది ఎవరు నేర్పించాల్సిన పని లేదు. స్వాభావికంగా అతని పాప నైజము నుండి వ్యక్తి నేర్చుకుంటా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి పాప నైజము, పాప స్వభావముతో మానవుడు ఉంటా ఉన్నాడు ప్రియులు.
కాబట్టి ఇలాంటి ఇన్ని మరి డ్రాబ్యాక్స్ మానవునికి ఉన్నాయి. దేవుడంటే భయభక్తి లేదు, మరి భక్తిహీనుడిగా ఉంటున్నాడు. తర్వాత మానవుడు ఫుల్గా దేవుని ఆజ్ఞలకు పాటించగలగడానికి అతనికి సామర్థ్యము, శక్తి లేదు ఆజ్ఞలు పాటించేటువంటిది. పైపెచ్చు అతని యొక్క నైజమే పాపపు నైజంగా ఉండి పాపము చేయడానికే అతడు ఎక్కువ ప్రయాసపడతా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ విషయాల్లో మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఎప్పుడైతే మరి ఇవి బలహీనుడు మనిషి, భక్తిహీనుడు మనిషి, మరి పాపపు స్వభావము కలిగినటువంటి వ్యక్తి మానవుడు భక్తిహీనుడై ఉన్నాడని మనం గ్రహిస్తామో, ఈ ఆజ్ఞలు పాటించడానికి వ్యక్తికి ఏం లేదంటే శక్తి లేదు, సామర్థ్యం లేదు మానవుని దగ్గర. కాబట్టి మానవుడు ఈ ఆజ్ఞలు పాటించడానికి అవకాశమే లేదు ప్రియులరా. ఎప్పుడైతే ఆజ్ఞలు పాటించలేకపోతున్నామో అప్పుడు మనకేం కలగదు? నీతి అనేది కలగదు. ఆజ్ఞల ప్రకారంగా నీవు జీవిస్తేనే నీతి అన్నప్పుడు మనిషి బలహీనుడిగా ఉండి భక్తిహీనుడిగా ఉండి పాపపు నైజముతో ఉన్నటువంటి మానవుడు ఆజ్ఞలు పాటించలేనప్పుడు నీతిమంతుడిగా అతడు తీర్చబడలేడు. మరి అలాంటి స్థితిలో వ్యక్తిని నీతిమంతునిగా తీర్చడానికి దేవుడు ఉద్దేశించినటువంటి మరొక మరి ఆ విధానమే ఈ విశ్వాస సంబంధమైన నీతి. కాబట్టి ఈ నీతి మానవుని క్రియల మీద ఆధారపడి ఉండలేదు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమైన ప్రియులారా. రెండవది, మరి దేవుడే దీనికి ఆద్యుడు, ప్రారంభించినవాడు, లేకపోతే దీనికి మూలము ఎవరంటే దేవుడే. ఆయనే దీన్ని మరి ఆరిజినేట్ చేసేడనే విషయాన్ని, సత్యాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఈ నీతి మానవుడికి దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. రెండవ సత్యాన్ని మనం గమనిస్తే, ఈ విశ్వాస సంబంధమైన నీతికిని ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధం మనం చూడగలుగుతాం. 21వ వచనంలో మనం చూస్తే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడతా ఉంది. అంటే ఇక్కడ తెలుగులో ధర్మశాస్త్రం అని వాడారు, కానీ ఇంగ్లీష్లో అయితే అపార్ట్ ఫ్రమ్ లా అనే మాట వాడబడింది. అపార్ట్ ఫ్రమ్ లా అంటే చట్టానికి అతీతంగా దేవుడు దీన్ని రూపొందించాడు. చట్టానికి అతీతంగా అంటే యూదులకైతే ఇది ధర్మశాస్త్రం ఉంది, మరి అన్యులకేముంది? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరికంటే ఇశ్రాయేలీయులకు, యూదులైన వారికే ధర్మశాస్త్రం ఉంది. మరి అన్యులకు ఏంటి ప్రామాణికం అని మనం ఆలోచన చేస్తే, మనస్సాక్షే వారికి ప్రామాణికము. మనస్సాక్షి ఆధారంగా వారిని దేవుడు జడ్జి చేస్తూ ఉంటాడని మనం ముందు నేర్చుకుని ఉన్నాం పిల్లరా. కాబట్టి ఈ విషయాలను, ఆ లా ఏదైనప్పటికీ అది ధర్మశాస్త్రమైనా, లేకపోతే మరి మనస్సాక్షి చట్టమైనా, లేకపోతే ఏ చట్టం ఉందో ఆ చట్టము ఎన్నైతే ఉన్నాయో అన్నీ పెట్టినప్పటికీ కూడా వీటన్నిటికీ అతీతంగా వాటన్నిటినీ ఒకటే మాట కింద ఉపయోగించి లా అని మనం మాట్లాడినప్పుడు, ఈ లాకి వ్యతిరేకంగా దేవుడు దీన్ని రూపొందిస్తూ ఉన్నాడు. ఈ లా చెప్పేది ఏంటంటే, లేకపోతే ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే, నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞ పాటించకపోతే నీవు నీతిమంతుడు కాలేవు. మరి ఇలాగ నీతి ఉంటే, దేవుని నీతి ఈ లానంతటినీ పక్కన పెట్టి, లాకు సంబంధం లేకుండా, ధర్మశాస్త్రానికి సంబంధం లేకుండా దేవుడు ఈ నీతిని తెరపైనకి తీసుకుని వచ్చి ఉన్నాడు ప్రియులరా. కాబట్టి దీని ధర్మశాస్త్రమునకు దీనికి మరి ఏంటి సంబంధం అని మనం ఆలోచన చేస్తే, మరి ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు కదా నిర్గమాకాండంలో. ఈ 10 ఆజ్ఞలను విశ్లేషణ చేసి, లేకపోతే ఇంకా నువ్వు ఎక్స్పాండ్ చేస్తే, హీబ్రూలో లేకపోతే యూదులు రబ్బీలు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ ధర్మశాస్త్రం అంతట్లో కూడా 613 ఆజ్ఞలు ఉన్నట్లుగా వారు పేర్కొంటూ ఉన్నారు. 613 ఆజ్ఞల్లో ఈ కేటగిరీని కన్నా విభజించారు. ఏంటంటే,
నైతికపరమైనటువంటి ఆజ్ఞలు, పౌర సంబంధమైనటువంటి ఆజ్ఞలు, ఆచార సంబంధమైన ఆజ్ఞలుగా వాటిని విభాగించారు. పౌర సంబంధమైన ఆజ్ఞలు అంటే వ్యక్తులకు సంబంధించిన ఆజ్ఞలు, కొన్ని ఏమో నైతికపరమైనటువంటి ఆజ్ఞలు, మోరల్ లాస్, ఒక వ్యక్తితో మనము ఎలాగ మెలగాలి సమాజం పట్ల అనేటువంటిది కొన్ని లాస్ ఉన్నాయి. అంతేకాదు ఆచార సంబంధమైనటువంటి లాస్ కూడా ఉన్నాయి. ఆచార సంబంధమైనటువంటి దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఎలాగా మనం బలి అర్పణ ఇవ్వాలి, ఏమేమి అర్పణ దేవుడికి ఇవ్వాలి, ఏమేమి ఏమంటాం బలులు అర్పణలు ఉన్నాయి కదా, వాటి విషయాల్లో మరి ఏదే దినాలు మనం పాటించాలి, ఇలాంటివన్నిటి కూడా ఆచార సంబంధమైనటువంటి ఆజ్ఞలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 కేటగిరీల ప్రకారము నైతిక ఆజ్ఞలు, పౌర సంబంధమైన ఆజ్ఞలు, తర్వాత ఆచార సంబంధమైన ఆజ్ఞల్లో 613 ఉన్నాయంట. ఈ 613 ఆజ్ఞలను ఒక వ్యక్తి పాటించడానికి అతని దగ్గర పాటించడానికి అతనికి ఉన్న అర్హత ఏంటంటే, వ్యక్తి అయితే ఎలా ఉన్నాడంటే బలహీనుడుగా ఉన్నాడు, భక్తిహీనుడుగా ఉన్నాడు, పాపపు నైజముతో ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఈ 613 ఆజ్ఞలు వ్యక్తి ఖచ్చితంగా ఆజ్ఞలు పాటించలేడు. మరి ఇలాంటి స్థితిలో దేవుడు ఈ నీతిని, విశ్వాసము సంబంధమైనటువంటి నీతిని దేవుడు తెరపైకి తీసుకుని వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనము చదువుదాం. 26వ అధ్యాయములో 5వ వచనాన్ని మనం చదివితే, ఆదికాండము నుండి 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు మానవుడిని పాటించడానికి ఒక స్థాయిని పెట్టాడు, ఒక స్టాండర్డ్ని పెట్టాడు. దాన్ని ధర్మశాస్త్రం అని మనం అనుకుంటే, ఆ స్థాయిని మానవుడు అందుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న మానవునికి దేవుడు సువార్త ద్వారా ఆ స్థాయిని అందుకునేటువంటి స్థితిని కలుగు చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి అబ్రహాము జీవితంలో ఈ సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనునని చెప్పెను. అబ్రహాము ఏ విధంగా మరి ఆజ్ఞలు పాటించాడు, ఏ విధంగా ఆయన విధులను గైకొన్నాడు, ఏ విధంగా ఆయన నియమాలను పాటించాడు అని మనం పరిశీలన చేస్తే, దేవుడు అబ్రహాముకు చెప్పింది ఏమీ లేదండి. నువ్వు పలానాది చేయి అని ఒక లిస్ట్ ఇచ్చి, ఈ లిస్ట్ అంతా నువ్వు పాటించని ఇన్ని ఆజ్ఞలు ఏమి అబ్రహాముకి ఇవ్వలేదు. కానీ సువార్తను, క్రీస్తుని గురించినటువంటి వార్తను నీ సంతానము ద్వారా నేను సంతానమును గురించినటువంటి వాగ్దానము, భూమిని గురించినటువంటి వాగ్దానము దేవుడు అబ్రహాముకు మరి ఆ వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మిన కారణము చేత అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రియులు, అందుకని ఆ మాట అక్కడ రాయబడతా ఉంది. అబ్రహాము నా మాట విని ఆ మాటల ప్రకారము అతడు గైకొన్నాడు. నేను చెప్పిన ప్రకారంగా నీవు చేయాలి అని దేవుడు అతనితో నిబంధన చేసినప్పుడు ఒకటి మాత్రం అతనికి ఇచ్చాడు ఆజ్ఞ, లేకపోతే చేయడానికి ఏంటంటే సున్నతి చేయమని దేవుడు అబ్రహాముకు మరి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, అబ్రహాము దేవుని మాటలన్నీ ఏదైతే వాగ్దానము చేశాడో, ఏదైతే నిబంధన చేశాడో, 12వ అధ్యాయంలో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, 5 వాగ్దానాలు. 15వ అధ్యాయంలో నిబంధన చేశాడు. ఆ నిబంధన 12వ వచనంలో ఉన్న ఆ అధ్యాయంలో ఉన్న ఆ వాగ్దానాలన్నింటినీ కూడా అబ్రహాము నమ్మాడు. నమ్మిన కారణం చేత అతడు నీతిమంతుడిగా తీర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి విశ్వాస సంబంధమైన నీతి ధర్మశాస్త్రమునకు మరి మిగిలిన చట్టములకు వేరుగా మరి బయలుపరచబడతా ఉంది. మరణకరణమగు పరిచర్యను దేవుడు మరి పక్కన పెట్టవలసినటువంటి స్థితిని మరి వచ్చి ఉంది ప్రియులారా. మరి ఈ సత్యాన్ని మనం గ్రహించాల. మరణకరమైనటువంటి పరిచర్య అని మరి ధర్మశాస్త్రాన్ని గురించి
ఒక మాట వాడబడింది ప్రియులరా. దేవుడు దాన్ని కూడా మరి ప్రక్కన పెట్టడానికి మరి నిశ్చయించి ఆ మరణకరమైనటువంటి పరిచర్యను దేవుడు మరి పక్కన పెట్టించాడు ప్రియులరా. మూడవది, మరి విశ్వాస సంబంధమైన ఈ నీతిని మనం ఎలా కనుగొనగలం? ఇది దేవుని యొద్ద నుండి ఉద్భవించింది, ధర్మశాస్త్రానికి వేరుగా ఉంది. అయితే ఇది మానవుడు ఎలాగ పొందగలుగుతాడు ఈ నీతిని అని గనక మనం ఆలోచన చేస్తే, స్వాభావికంగా స్వనీతిపరుడు అయినటువంటి మానవుడు, లేకపోతే స్వనీతి అంటే స్వయంగా తనకు తాను క్రియల ద్వారా సాధ్యము పరుచుకోవాలని మానవుడు చేసే ఆ ప్రయత్నం అయినటువంటి ఆ నీతి మరి వ్యక్తిని పరిశుద్ధంగా మరి తీర్చబడతా లేదు. ఒకవేళ క్రియల ద్వారా అలాగ తీరిస్తే, ఎప్పుడైతే క్రియలో తప్పాడో అతను పరిశుద్ధతలోను నీతిలో కూడా తప్పినటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి వ్యక్తిగత ఆ క్రియల మీద ఇది మరి ఆధారపడి ఉండకుండా దీన్ని మరి వ్యక్తికి లేతే దేవుడు ఎలాగా దీన్ని అనుగ్రహించాడంటే, తన క్రియలు లేకుండానే ఉచితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించున్నాడు ప్రియులరా. మరి 3వ అధ్యాయంలోనే 9వ వచనాన్ని మనం చదివినప్పుడు, 3వ అధ్యాయము 9వ వచనము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? అందరూ పాపమునకు లోనైన వారు. అందరూ పాపమునకు లోనైనటువంటి వారే. కాబట్టి క్రియల మూలంగా చూస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడని తీర్చబడడానికి అవకాశము లేనే లేదు ప్రియులరా. మరి ఇలాంటి సమయంలో దేవుడే వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చడానికి మరి ఈ విశ్వాస సంబంధమైన నీతిని తెరపైనకి తీసుకుని వచ్చాడు ప్రియులరా. దీన్ని దేవుడే బయలుపరిచాడు అనే సత్యాన్ని మనము చూడగలుగుతా ఉన్నాం. 3వ అధ్యాయంలో, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదివితే, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము, చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ప్రియులరా, ఈ మాటను మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క స్వరము విన్నప్పుడు మానవుని యొక్క లేకపోతే రియాక్షన్ ఎలా ఉండిందంటే, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా, దేవుని ఎదుటకు మానవుడు రాలేకపోతా ఉన్నాడు, దేవుణ్ణి కలవలేకపోతా ఉన్నాడు, దేవుణ్ణి ఎదుర్కొనడానికి అతనికి ధైర్యముగా సరిపోవట్లేనటువంటి స్థితిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవుడు అప్పటి నుండి, పాపము మానవుల్లో ఎంటర్ అయిన దినము నుండి మానవుని యొక్క స్థితి ఏంటంటే, దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు, దేవుణ్ణి ఎదుర్కొనేడానికి అతనికి మరి అంతటి సాహసం చేయలేక దేవుని ఎదుటకు రాలేనటువంటి స్థితి. కొండపైకి దేవుడు రమ్మన్నప్పుడు ప్రజలు ఏమన్నారు? మేము ఆ మాటలు వినలేం, ఆ మాటలు వింటే మా గుండెలు పగిలినట్లుగా అదిరిపోతున్నట్లుగా ఉంది, మేము ఆ మాటలు వినలేము. దేవుని యొద్దకు రాలేనటువంటి స్థితిలో మానవులు ఉన్నారు ప్రియులరా. కాబట్టి దేవుడే దీన్ని ఏం చేశాడంటే, ఆయనే బయలుపరిచాడు మానవునికి. మరి పాత నిబంధన నమూనా అంతటిని కూడా మనం పరిశీలన చేస్తే, దేవుడే మానవుల్ని కోరుకుంటూ, దేవుడే మానవుల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏ ఒక వ్యక్తినైనా మీరు చూడండి, ఆ వ్యక్తిని దేవుడు కోరుకొని, అంటే దేవుడే ఆ వ్యక్తికి బయలుపరిచి, దేవుడే ఆ వ్యక్తికి ఎడల ప్రత్యక్షపరచుకుని తన సత్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథంలో మరి 65వ వచనాన్ని కూడా మనం చదివితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం.
చూడండి ప్రియులరా, నా యొద్ద విచారణ చేయని వారికి నా దర్శనమునకు రానిచ్చితిని. మానవుడేమి దేవుణ్ణి వెతుక్కోవాలి లేకపోతే దేవుణ్ణి కనుగొనాలి అని మానవుడేమీ బయలుదేరలేదు. దేవుడే మానవుని వెతుకుని వచ్చాడు. ఏదైనా వనంలో కూడా ఎవరిని వెతుకుని వచ్చారంటే, మానవుడు దేవుని చెంతకు రావడానికి ఇష్టం లేదు, రానొల్లక రాకుండెను అనే మాట రాయబడింది. దేవుని ఎదుటకు రాలేకపోతా ఉన్నాడు. కానీ దేవుడు మానవుని వెతుక్కుని వచ్చినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. నా యొద్ద విచారణ చేయని వారికి నేను దర్శనాన్ని ఇచ్చాను. మానవుడు విచారణ చేయకపోయినా, దేవుని కనుక్కొనాలని ఆశ లేకపోయినా, దేవుడే మానవుని కనుక్కుని వచ్చాడు. ప్రియులరా, నన్ను వెదకని వానికి నేను దొరికితిని. దేవుడు ఎక్కడ దొరుకుతాడని మానవుడేమి ప్రయత్నం చేయలేదు. కానీ దేవుడే మానవుని వెతుకుని మానవుని కనుగొన్నట్లుగా, వెతకపోయినప్పటికీ కూడా మానవునికి దొరికేటట్లుగా తాను అగుపరుచుకున్నాడు. ప్రియులరా, అంతేకాదు, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనులతో చెప్పుచున్నాను. ఈయన నేనున్నానని తన పేరు పెట్టబడిన జనులతో ఈ మాట చెప్పట్లేదు. పేరు పెట్టబడని జనులతోనే నేను ఈ మాట చెప్తా ఉన్నాను, నేనున్నాను అనేటువంటి నిశ్చయత, హోప్ దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియుల, కాబట్టి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, మానవుడు దేవుణ్ణి వెతకనప్పటికీ, మానవుడు దేవుణ్ణి కొరకు ప్రయాసపడనప్పటికీ, మానవుడు దేవుణ్ణి వెతకనప్పటికీ కూడా దేవుడే మానవుణ్ణి వెతుక్కుని వచ్చాడు. దేవుడే మానవుణ్ణి కనుగొన్నాడు. దేవుడే మానవుని ఎడల మరి తన కృపను అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ప్రియుల, కాబట్టి మొట్టమొదటి స్వార్థికుడు ఎవరని, ఎవాంజలిస్ట్ ఎవరని చెప్పాలంటే దేవుడే. ఏదైనా వనములో తప్పిపోయినటువంటి మానవుని వెతుక్కుని వచ్చిన మరి ఎవాంజలిస్ట్గా దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా యెహోషువ గ్రంథంలో మనం చూసాం, నది అవతల ఉన్నటువంటి మరి అబ్రహామును, తెరాహును, నాహోరును, వీళ్ళందరినీ నేను పిలిపించి, నేను వారితో వాగ్దానము చేసి, నది అవతల నుండి వారిని రప్పించి, కనాను దేశాన్ని వారికి వాగ్దానం చేసి, వారి సంతానాన్ని విస్తరింపచేసి, వారికి కుమారులను నేను అనుగ్రహించి ఉన్నానని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తే దేవుడే అబ్రహామును కనుగొన్నాడు. ఏ వ్యక్తినైనా మనం పెట్టుకుందాం, ఆ వ్యక్తిని దేవుడే కనుగొన్నాడు. మానవుడు ఎవరో కూడా నేను దేవుని కనుగొనాలని ఏ వ్యక్తి ప్రయాణమై దేవుని కనుక్కున్న వ్యక్తి లేదు. దేవుడే తను తాను వ్యక్తులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రియుల, అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా దేవుడు కనుక్కొనాలని అతడేమీ బయలుదేరి వెళ్ళలేదండి. దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. ఇంకా తన ఆ మార్గమున ప్రయాణిస్తున్నటువంటి, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వారందరినీ చంపడానికి దమస్కు మార్గములో అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుడు తనకు తానే ప్రత్యక్షపరుచుకున్నాడు, తనకు తానే బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఈ విధానాన్ని అంతా కూడా మనం పరిశీలన చేస్తే మానవుడు చేసిన ప్రయత్నము కాదు ఇది. దేవుడే దీన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ఆదాము అవ్వలతో దేవుడు వాగ్దానము చేశాడు. ఏంటంటే విమోచన గురించిన వాగ్దానము ఆదిలోనే మనకు ఆ దేవుడు అనుగ్రహించాడు ఆదాము అవ్వలకు. ఏమనంటే స్త్రీ సంతానమున గురించి ఆయన మాట్లాడుతూ, అది ఆమె మడమును కరిస్తే అతడు దాని యొక్క మరి తలను చితకతో కొడతాడు అనేటువంటి సత్యాన్ని అప్పుడే దేవుడు క్రీస్తుని గురించినటువంటి వాగ్దానము అప్పుడే ఆదాము అవ్వలకు ఇచ్చాడు. దాని తర్వాత ఆ ప్రత్యక్షతను ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులతో దేవుడు ఆ సత్యాన్ని అనుగ్రహించాడు. ఉదాహరణకు మరి నోవాహుతో, లేదా అబ్రహాముతో, ఇంకా మనం చూస్తే దావీదుతో అదే ప్రత్యక్షత, ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతను ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులకు
నేను ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతను ఇంకా తేటతెల్లం చేస్తా. దాన్ని ఆ ప్రత్యక్షతను విశదపరిచి లేకపోతే విస్తరింపచేసి ప్రత్యక్షతను ఫుల్ ఫ్లెడ్జెడ్గా నెరవేరేంత వరకు కూడా దాన్ని గురించిన అనేక సత్యాలను దేవుడిచ్చాడు. ఉదాహరణకు మరి ఒక ఉదాహరణ మనం తీసుకుంటే, ఒక కారు నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నానని అని అనుకోండి. ఎవరికైనా చెప్పాను ఇలాగ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అంటే, ఆడికి విన్న వ్యక్తికి ఏ కారు ఇస్తాడో ఏంటో అని అలా ఉంటాడు, ఆలోచన చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులు అయిన తర్వాత నేను నీకు పలానా హుండాయ్ కారు ఇస్తున్నాను అని అనుకోండి, హుండాలో ఏ మోడల్స్ ఉన్నాయని ఆలోచన చేస్తూ ఉంటాడు. లేకపోతే ఏ వెర్షన్ వస్తుందా అని, లేదా పలానా కలర్ ఇది, అదే పలానా ఇంత సీసీ ఉంటుంది అని దాని గురించిన ఒక్కొక్కటి విశ్లేషణ ఇస్తూ దాని గురించిన వివరణ ఆయా సమయాల కొద్దిగా రివీల్ చేస్తూ ఉన్నప్పుడు చివరకు ఆ వ్యక్తికి అతడు ఇవ్వబోతున్నటువంటి ఆ గిఫ్ట్ ఏంటనేటువంటిది కంపెనీ వచ్చింది, కలర్ వచ్చింది, ఏది ఇవ్వబోతున్నాడు, సీసీ ఎంత, లేకపోతే ఏ మోడల్ అది అని ఎలాగ ఒక్కొక్కటి చెప్పుకొని వచ్చేసరికి చివరాఖరికి అతనికి ఇవ్వబోతున్న గిఫ్ట్ గురించి ఒక క్లారిటీ, ఒక అర్థం అతనికి వ్యక్తికి తెలుస్తుంది. అలాగా దేవుడు ఆదామవ్వలకి నేను ఒకటి మీకు ఇవ్వబోతున్నాను విమోచన చేయడానికి, ఒక వ్యక్తిని మీకు స్త్రీ గర్భాన్ని ఉద్భవింపబోతున్నాడు అతనని క్రీస్తుని గురించిన వాగ్దానం ఇచ్చాడు. కొంతకాలం తర్వాత అబ్రహాముకు ఆ వాగ్దానం ఇచ్చాడు. అతడు అబ్రహాము సంతానములో వస్తాడు, అతనికి ఈ రాజ్యాన్ని నేను స్వాస్యంగా ఇస్తానని. అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబు అయిపోయింది. యాకోబులో మరి ఆ గోత్రాల్లో మరి యోధా గోత్రానికి అతనికి వాగ్దానం చేశాడు. 49:10 యోధా చేతి నుండి ఆ రాజదండము తప్పిపోదు అనేటువంటి వాగ్దానము, నిరంతరము అతడు ఆ రాజ్యరేఖం అతని చెంత ఉంటుంది అనే వాగ్దానం ఇచ్చాడు. నిరంతరము రాజుగా ఉండేది ఎవరంటే 2 సమూయేలు 7 ప్రకారము అతని రాజ్యాన్ని నిత్యము నేను స్థిరపరుస్తానని దావీదుకు వాగ్దానం చేశాడు. ఎవరి గురించి అంటే క్రీస్తుని గురించిన సత్యం అది. కాబట్టి ఈ యోధా విషయంలో అతని నుండి రాజదండము తప్పింపబడదు అని అంటే ఇతని నుండి యోధా నుండి వస్తాడు అనే సత్యము తెలియబడింది. అబ్రహాము నుండి అని వచ్చింది. అబ్రహాము నుండి చూస్తే 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో ఇంకా కన్ఫైన్డ్ చేస్తే యోధా గోత్రాన్ని ఎంచుకున్నాడు. యోధా గోత్రంలో కూడా ఇంకా కన్ఫైన్ చేస్తే బెత్లెహేము ఎఫ్రతా అనేటువంటి ఊరికి కన్ఫైన్ చేశాడు. బెత్లెహేము ఎఫ్రతాలో ఇంకా నజరేతు అనేటువంటి ఇంకా మారుమూల పరిస్థితిని చూశాడు. ఇంకా అందులో కన్యక గర్భవతివై కుమారుని కనును అని యెషయా గ్రంథం 9 మనం చూసినప్పుడు కన్యక ద్వారా ఈయన ఉద్భవిస్తాడని ఒక్కొక్కటిగా ప్రత్యక్షతలు ఆయన వివరించుకుంటా వచ్చాడు. మానవునికి ఇచ్చింది మొట్టమొదటి లేకపోతే ఆ ప్రామిస్ ఆదామవ్వలకు వాగ్దానం చేశాడు, స్త్రీ సంతానమును ఆయన ఉద్భవిస్తాడు అని. ఆ ఉద్భవించేటువంటి క్రియ ఏ రకంగా జరుగుతుంది, ఎవరి ద్వారా వస్తాడు అనేటువంటిది బెత్లెహేములో దావీదు సంతానంగా నజరేతులో ఆయన పుడతాడు అనేటువంటిది. ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయన ఇచ్చిన సత్యాన్ని ఆయా రీతి విశదపరుస్తూ ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులకు దేవుని రెవల్యూషన్ని, ప్రత్యక్షతను ఆయన ఇచ్చుకుంటా వచ్చాడు. ప్రియుల మానవుడు ఏమీ దీన్ని కనుగొనలేదు, ఇది ఏమై ఉంటుంది అని మానవుడు ఆలోచన చేయలేదు. దేవుడే మానవునికి ఈ ప్రత్యక్షతలన్నీ అనుగ్రహించాడు. ప్రియులరా, కాబట్టి నేను వెతకని వారికి నేను దొరికాను. వారేమీ నన్ను ఆశ్రయించలేదు, లేకపోతే వారేమీ నన్ను మరి కనుగొనడానికి వారు నన్ను మరి వెంబడించలేదు, కానీ నేనే వారికి దొరికాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. విచారణ చేయని వారికి నేను దర్శనమిచ్చాను, నా పేరు పెట్టబడని ప్రజలకు కూడా నేను ఉన్నాను అనేటువంటి అభయాన్ని నేను వారికి అనుగ్రహించినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఏదైతే విశ్వాసం వలన అయినటువంటి ఈ నీతి అనేది ఉందో దానికి మొట్టమొదటిది ఆయన దేవుడే మూలము, దీని మూలము దేవుని వద్దన ఉంది. రెండవది
ధర్మశాస్త్రానికి వేరుగా ఉంది. మూడవది దేవుడే దీన్ని బయలుపరుస్తా ఉన్నాడు. మానవుడేమీ వెతకలేదు ప్రియులరా, దేవుడే దాన్ని బయలుపరుచుకుని మానవునికి విషదపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మానవునికి బహిర్గతం చేశాడు. మానవుడికి ఒకవేళ మిస్టరీగా పెట్టుంటే ఇప్పటికీ మానవుడు కనుక్కునేవాడు కాదేమో. కాబట్టి దేవుడే దాన్ని, ఆ మిస్టరీని రివీల్ చేసుకుంటా వచ్చాడు ఆయా కాలాల్లో. ఉదాహరణకు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆదికాండములో స్త్రీ సంతానమున నేను దాన్ని ఇస్తాను అనేటువంటి, కుమారుడు ఉద్భవిస్తాడు అనేటువంటి సత్యము అక్కడ వ్రాయబడి ఉంది ప్రియులరా. 12వ అధ్యాయంలో ఆదికాండంలో 7వ వచనంలో కూడా మనం చదివితే అబ్రహాముకు దేవుడు ఆ వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. చదవండి 12వ అధ్యాయము ఆదికాండము. నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదననేటువంటి ఆ వాగ్దానాన్ని గలతీ 3:6 ప్రకారంగా చదివితే ఆ సంతానము క్రీస్తే అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. చూడండి, గలతీయుల పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. ఎంత చదువుతామా? 3:16 చదువునే. అబ్రహామును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నా సంతానమునకు అని చెప్పగా, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తే. కాబట్టి అబ్రహాముకు నీ సంతానం అని దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఆ సంతానం ఎవరి గురించి అంట? ఆ సంతానము క్రీస్తే. కాబట్టి ఇక్కడ ఈ మాటను మనం పెట్టి చదువుదాం. 12వ అధ్యాయము 7వ వచనంలో ఆదికాండంలో మనం చదివితే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు అనగా క్రీస్తుకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అంటే కనానును క్రీస్తుకు దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి అబ్రహాముకు క్రీస్తుని గురించిన వాగ్దానం, ఆదామవ్వలకు క్రీస్తుని గురించిన వాగ్దానం ఇవ్వబడింది, అబ్రహాముకు క్రీస్తుని గురించిన వాగ్దానం ఇవ్వబడింది. ఇంకా 15వ వచనంలో మొదటి వచనాన్ని మనం చదివితే, యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమందు వచ్చి, యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమైంది. దేవుడే ప్రత్యక్షపరిచాడు దాన్ని. ఆ కింద వచనాల్లో మనం చదివినప్పుడు నిబంధన చేస్తున్నాడు దేవుడు అబ్రహాముతో. ఆ నిబంధనను, దేవుడిచ్చిన వాగ్దానములు అబ్రహాము నమ్మాడు 6వ వచనంలో. కాబట్టి అది అతనకు నీతిగా దేవుడు ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఎలా వచ్చింది అబ్రహాము కంటే? అబ్రహాము ఏదో చేసేయడానికి కాదు, దేవుడే యెహోవా వాక్కు ఏమో అబ్రహామునకు దర్శనమందు వచ్చి, దేవుడు అబ్రహామును దర్శించాడు, దర్శనం ఇచ్చాడు. లేకపోతే కొంతమంది వ్యక్తులకు దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు, థియోఫినీ అని అంటూ ఉంటాం. అంటే దేవుడే ఆయా కాలాల్లో వ్యక్తులకు తను తాను ప్రత్యక్షపరచుకొని తన వాగ్దానమును గురించిన వివరణ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 18వ వచనం కూడా అధ్యాయం కూడా చదివితే 18వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల వరకు మనం చదివినప్పుడు అబ్రహాము దగ్గరికి 3 వ్యక్తులు అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమున కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా తనకి కనపడెను. అంటే దేవుడు స్వయంగా ఎవరికి కనపడలేదండి. వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి చూసి ఏ నరుడు బ్రతకలేడని ఉంటుంది. కానీ దేవుణ్ణి చూశానని ఇతను ఎలాగ చెప్పగలుగుతా ఉన్నాడంటే, ఒక రూపులో ఆయన వచ్చాడు, ఒక మనిషి ఆకారంలో. లేకపోతే అక్కడ మనం చూస్తే అందుకనే థియోఫినీ అని అంటాం. అంటే దేవుడు స్వయంగా ఆయన రాకుండా ఏదో ఒక ఫామ్ని తీసుకుని ఆయన వస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మరి మోషేకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు బర్నింగ్ బుష్లో, ఆ మండుచున్న పొదల నుండి.
ఆ పొద ఎక్కడైనా మనకు తెలుసా? పొదలో మాట్లాడుతుందా పొద? పొద ఏం మాట్లాడదు. కానీ ఆ పొదలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఆ పొదలో తను తాను రివీల్ చేసుకున్నాడు. ఆ దేశాన్ని విడిపించబోతున్నాను, నిన్ను ఫరోకు రాజుగా నేను నియమించబోతున్నాను అనేటువంటి సత్యాన్ని, ఆ జనాలను విడిపించడానికి ఒక నాయకునిగా నేను ఎన్నుకుంటున్నానని దేవుడు మోషేకు ప్రత్యక్షపరుచుకున్నాడు. అబ్రహాముకు ముగ్గురు వ్యక్తుల దినాన్ని అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 2వ వచనంలో, అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. మనిషి రూపంలో దేవుడు ఆ ప్రత్యక్షత అబ్రహాముకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దీన్నే అబ్రహాం అన్నాడు, నేను దేవుణ్ణి చూచాను అనేటువంటి మాట వ్రాయబడతా ఉంది పిల్లలు. కాబట్టి దేవుడే మనుషులకి అగపడ్డాడు, దేవుడే మనుషులకి ప్రత్యక్షమయ్యాడు, దేవుడే మనుషులకు దర్శనమిచ్చాడు. మానవుడేమీ దేవుణ్ణి కనుగొనలేదు, మానవుడేమీ దేవుని కనుగొనడానికి ఏ ప్రయత్నమో చేయలేదు. దేవుడే మానవుడికి, వెతకని వారికి దేవుడు దర్శనమిచ్చాడు, వెతకని వారికి దేవుడు దొరికాడు. తన వద్ద విచారణ చేయని వారికి ఆయన దర్శనమిచ్చాడంట. కాబట్టి అబ్రహామేమి విచారణ చేయలేదు దేవుని కొరకు కనపడతాడని, కానీ దేవుడే అబ్రహాముకు దొరికినట్లుగా, లేకపోతే వెతుకుని అబ్రహాము యొద్దకు దేవుడు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. ఇంకా చదివితే యెహోషువ గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో మనం చదివితే, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదురుకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడువా, మా విరోధుల పక్షమున ఉన్నవాడువా అని అడగగా, అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి ఏమని అడిగాడు. చూడండి ప్రియులారా, యెహోషువ ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు, కత్తిని దూసి చేత పట్టుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మరి కామెంటేటర్స్, థియాలజియన్స్ అని అంటారంటే క్రిస్టోఫినీ అని అంటారు. అనగా క్రీస్తు ఈ రీతిగా దేవుని యొక్క సైన్యాధిపతిగా క్రీస్తు ఇక్కడ దర్శనమిచ్చాడు అనేటువంటి మాటను తెలియపరుస్తూ ఉంటారు ప్రియులారా. అంటే దేవుడు స్వయంగా దేవుడిగా రాడు, కానీ ఆయా రూపాల్లో దేవుడు రావడాన్ని థియోఫినీ లేదా క్రిస్టోఫినీ అంటూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి దేవుడు ప్రత్యక్షతలు ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులకు ఇచ్చాడు. ఇక్కడ యెహోషువకి ఇచ్చాడు. ఎలాగంటే, దూసిన కత్తిని చేత పట్టుకుని తన ఎదుట నిలబడినప్పుడు అనుకున్నాడు, నువ్వు మా పక్షాన ఉన్నావా, విరోధుల పక్షాన ఉన్నావా ఏంటి అంటే, నేను యెహోవా సైన్యాధిపతిని అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. కాబట్టి యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. వెంటనే ఆ యెహోషువ అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనికి సాగిలిపడి మురుక్కునట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. మానవుడు ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా వెతికిన దాఖలాలు లేవండి. ఎందుకంటే స్వాభావికంగా మానవులు ఎలాంటి వారు, రోమాలో మనం చదువుకున్న 5వ అధ్యాయంలో, భక్తిహీనులు, బలహీనులు, స్వాభావికంగా వారు పాపపు నైజం కలిగిన వారు. కాబట్టి ఎప్పుడూ మనిషి దేవుణ్ణి వెతకాలనే ఆశ స్వయంగా ఉండదు. భక్తిపరుడుగా వ్యక్తి ఎప్పుడూ ఉండడు. బలవంతుడుగా దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి బలం మానవులో ఎప్పుడూ లేదు ప్రియులారా. ఇలాంటి వ్యక్తులైన మానవుల్ని దేవుడే ఏం చేశాడంటే, ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులకు తనే దర్శనమిస్తూ, తనే ప్రత్యక్షపరుచుకుంటూ, తన విమోచనను ఆయా వ్యక్తులకు ఆయా కాలాల్లో మరి ఆ దర్శనముల ద్వారా కానీ ప్రత్యక్షతల ద్వారా కానీ స్వయంగా దేవుడే అగుపడి ఆయా రూపులో మానవునికి దేవుని గురించిన ఆ ప్రత్యక్షతలు తెలియపరిచాడు ప్రియులారా. కాబట్టి మనము మరి చదువుతున్నటువంటి లేకపోతే మనం నేర్చుకుంటున్నటువంటి ఈ విశ్వాసము లేకపోతే నీతి
విశ్వాస సంబంధమైన నీతి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దీనికి మూలము ఎక్కడంటే దేవుని యొద్ద నుండి ఇది వచ్చింది. మానవుడు నుండి ఉద్భవించింది కాదు, మానవుల క్రియల వల్ల వచ్చింది కాదు. పాత నిబంధనలో ఉంది క్రియల వల్ల వచ్చేటువంటి నీతి, కానీ దాని ద్వారా ఏ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబట్టలేదు. ఒకవేళ అప్పటికి మానవుడు పాటించిన ఆ ఆజ్ఞలను ఎప్పుడైతే ఒక దాంట్లో తప్పిపోయినా మొత్తం అన్నిటిలో కూడా అతను తప్పిపోయినట్టే. కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే నీతి నుండి తొలగిపోతా ఉన్నాడు. కాబట్టి క్రియల మూలంగా ఏ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడట్లేదని క్రియలను పక్కన పెట్టి దేవుడు నీతిని స్వయంగా విశ్వాసం ద్వారా దేవుడు తెరపైకి తీసుకొచ్చాడు. కాబట్టి దీని ఆరిజిన్ ఎవరంటే, మూలం ఎవరంటే దేవుడే. రెండవది, ధర్మశాస్త్రానికి దీనికి ఉన్న సంబంధం ఏంటంటే ఏ సంబంధం లేదు. క్రియలేమి మనం చేయవసరం లేదు. ఈ నీతిని సంపాదించాలంటే నీవేదో ప్రయాసపడాలి అని చాలామంది మనం వింటూ ఉంటాం. నీ హృదయాన్ని చింపుకో, నీ హృదయాన్ని పగలగొట్టుకో, లేకపోతే నీ కన్నీరు కార్చు, దేవుని యొద్ద ఎంతో చేస్తే అప్పుడు దేవుడిని ఎడల కనికరం చూపి జాలిని చూపిస్తాడు. ప్రియులరా, వాక్యము చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన లేకపోతే క్రియల సంబంధమైనది కాదు, కానీ విశ్వాసముతో కూడినటువంటిది. ఎప్పుడైతే ఆయన కుమారుని సువార్త యందు విశ్వాసం ఉంచుతావో నిన్ను దేవుడు నీతిమంతుడిగా చేస్తాడు. తర్వాత దీని ప్రత్యక్షత, ఎలాగిది ప్రత్యక్షపరచబడింది? మానవుడు ఏమన్నా కనుగొన్నాడా? దీన్ని మానవుడు ఏమన్నా ప్రయాసపడ్డా ఈ మార్గాన్ని కనుగొనడానికంటే? అన్నాడు కాదు ప్రియుల, దేవుడే దాన్ని బయలుపరిచాడు. దేవుడే దీన్ని బయలుపరిచాడు. ఆయా కాలాల్లో అబ్రహాము ఆదామవ్వలకు బయలుపరిచాడు, అబ్రహాము నోవాహుతో బయలుపరిచాడు, యోధా గోత్రాన్న వస్తున్నాడని బయలుపరిచాడు. తర్వాత దావీదుకు బయలుపరిచాడు, అతని కుమార్ సంతతిని నేను హెచ్చిస్తాను, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తానని. అలా ఆయా వ్యక్తుల్లో ఆయా కాలాల వ్యక్తుల్ని ఎంచుకొని వారికి ప్రత్యక్షపరిచి దేవుడు ఏదైతే రెడెంషన్ని మానవులకి సిద్ధపరిచాడో దాని గురించిన ప్రత్యక్షతలు ఆయా కాలంలో మానవుడికి ఇచ్చాడు ప్రియుల. కాబట్టి ధర్మశాస్త్రానికి ఇందులో ఏం సంబంధం లేదు, ధర్మశాస్త్రానికి వేరుగా ఇచ్చాడు. ఇది దేవుడే బయలుపరిచాడు. కాబట్టి ఇంకా ఈ చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవడానికి. మరి పాత నిబంధనతో దీనికి ఉన్న ఏమంటాం సామరస్యం లేకపోతే హార్మోనీ విత్ ఓల్డ్ టెస్టిమెంట్, ఇదేదో కొత్తదిగా తీసుకొచ్చేయలేదు. ఆయా పాత నిబంధనలో కూడా ఉంది. ధర్మశాస్త్రము లేని సమయంలో విశ్వాసము ద్వారా వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడే స్థితి ఉంది. అబ్రహాము దినముల్లో మరి ఇది లేదు, ధర్మశాస్త్రం లేదు. అబ్రహాము మరి ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? దేవుడిచ్చిన వాగ్దానాన్ని, క్రీస్తు యొక్క సువార్తను అబ్రహాము నమ్మి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇదేదో కొత్తగా అవుట్ ఆఫ్ ద వరల్డ్ బాక్స్ ఊడిపడలేదు, పాత నిబంధన నుండి ఉన్నదే. కానీ వ్యక్తులు ఏం కోరుకున్నారంటే, వ్యక్తులు ఎప్పుడు కూడా మేము ఏదో ఒకటి చేస్తేనే మేము నీతిమంతుడిగా ఆగపడేటట్లుగా మాకు ఆ విధానాన్ని మానవులు కోరుకున్నారు. కాబట్టి మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీరు నీతిమంతులుగా ఉండాలంటే ఇలా చేయండి అని అంటే వాళ్ళు ఆజ్ఞలు పట్టుకుని వెళ్ళిపోయారు. మేము ఇలా చేయాలి కాబట్టి ఇది చేస్తాం అన్నట్లుగా ఎంత ప్రయత్నించినా వారు ఆజ్ఞల ప్రకారం వారు జీవించలేకపోయారు. ఎప్పుడు దేవుణ్ణి వారు మానవులు తృణీకరిస్తానే వచ్చారు. మధ్యవర్తిత్వాన్ని దేవుడు కోరుకోలేదు ఎప్పుడు కూడా. వ్యక్తిగత సంబంధాన్ని దేవుడు కోరుకున్నాడు. కానీ మానవుడు ఏమని కోరుకున్నాడు? నీ మాటలు వింటుంటే మేము వినలేకపోతున్నాం, మేము జీవించలేకపోతున్నాం, బ్రతకలేకపోతున్నాం, చచ్చిపోయేలా ఉన్నాం నీ మాటలు వింటుంటే. మోషే, నువ్వే వెళ్ళి ఆ మాటలయ్యే వినేసి మాకు చెప్పు, అప్పుడు మేము బ్రతుకుతాం. మధ్యవర్తిని కోరారు. రాజరికాన్ని చేయాలని ఆశ లేదు దేవునికి. కానీ మానవులే, మిగిలిన వారందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా కనబడేటట్లుగా ఒక రాజు కావాలనుకున్నారు. అని దేవుడేమన్నాడంటే, నేనే మీకు రాజుని, నేనే మిమ్మల్ని పరిపాలన చేస్తాను, వెళ్తానంటే మాకు అలా కాదు, వీళ్ళందరికీ రాజులు ఉన్నారు చుట్టుపక్కల దేశాలకి, మాకు కూడా రాజులు కావాలని.
ఎంతో ఏడ్చాడు సమూయేలు ప్రవక్త. నువ్వు ఎందుకు ఏడుతున్నావు? వారు నిన్ను కాదు, నన్నే వారు తృణీకరించారు, నన్నే తృణీకరించారు. రాజుగా నేను వారికి ఉంటే నేను రాజుగా వారికి అవసరం లేదని ఒక రాజుని కావాలని వారు కోరుకున్నారు. వారు చెప్పిన ప్రకారమే చేయని రాజుని ప్రతిష్ఠించమని సౌలును ప్రతిష్ఠించాడు మొదటి రాజుగా. ప్రియులరా, మానవుడు దేవుణ్ణి ఎన్నడూ కూడా ఆ దేవుణ్ణి ఎప్పుడూ కోరుకోలేదు. మధ్యవర్తిత్వాన్ని దేవుడు వద్దనుకున్నాడు, మధ్యవర్తితే కావాలని. రాజుని వద్దనుకున్నాడు దేవుడు, రాజే కావాలని మానవుడు కోరుకున్నాడు. ఇలాగా వ్యక్తిగత సంబంధం దేవునితో ఉండాలని దేవుడు కోరుకుంటే, వ్యక్తిగతం వద్దు, మేము ఒక యాజకుడిని పెడితే ఆ యాజకుడే మా తరపున నీ దగ్గరికి వచ్చి మా తరపున విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థన చేస్తాడని యాజకత్వాన్ని కూడా మానవులే కోరుకున్నారు పిల్లలు. కాబట్టి ఈ విధానాన్ని, పాత నిబంధనతో ఉన్నటువంటి దీనికి ఉన్న సామరస్యాన్ని మనం చూస్తే, దేవుడు ఈ చట్టము రాకమునుపు, ధర్మశాస్త్రము రాకమునుపు దేవుని స్వార్థను నమ్మితే విశ్వాసులుగా తీర్చబడే స్థితి ఉంది. కానీ మరి ఆ మానవుని విధానం అంతా కూడా ఎలా ఉండిందంటే, మేము ఉచితంగా ఏది మాకు అవసరం వద్దు అన్నట్లుగా, ఏదో ఒకటి మేము చేస్తే నీతిమంతులుగా అవే విధానం ఉంటే చెప్పు అన్నట్లుగా దేవుని చెంత వారు అలాగ ప్రవర్తించారు. వారి ప్రవర్తన బట్టే దేవుడు కూడా ధర్మశాస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అంత ముందు వరకు కూడా ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు లేవు, విశ్వాసము ద్వారా నీతిగా తీర్చబడే స్థితి ఉంది. కానీ మానవులే కోరుకున్నారు, అనగా ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలు, మేము ఏదోటి చేసి నీతిమంతులు అవ్వాలి అన్నట్లుగా వారు జీవించారు. ఆది ఆదాముల నుంచి అదే విధానము. వారి యొక్క విధానము క్రియల ద్వారా తాము కప్పిపుచ్చుకోవడానికి. దిగంబరత్వం ఉంది, దిగంబరత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి క్రియలు ఏం చేశారంటే, అంజూరపు ఆకులను కచ్చడాలుగా చేసుకుని వారికి తొడుక్కున్నారు. కానీ ఈ కచ్చడాలు వారిని, మానాన్ని కాపాడలేకపోయినాయి. మరి దేవుడే ఆ కచ్చడాలు కాదు, నేనిచ్చే చర్మపు చొక్కాయలను తీసుకోండి అని దేవుడు ఇచ్చాడు వారికి. అలాగ మానవుడు దేవుని విధానం కాకుండా తమ సొంత ప్రయత్నాలుగా నీతిమంతులుగా అవ్వడం కొరకు క్రియలను కోరుకున్నారు మానవులు. సరే, క్రియలే కోరుకున్నారు కదా, ఇగో మీకు లిస్ట్ అని వాళ్ళ ముందు లిస్ట్ పాడేశాడు అని. మానవ విధానము ఎలా ఉండింది? భక్తిహీనులు, బలహీనులు, స్వాభావికంగా మానవ పాపం నైజం కాబట్టి ఎంత మాత్రము దేవునికి అది విధేయత చూపలేరు, ఏ ఒక ఆజ్ఞకి కూడా. కాబట్టి ఆ ఆజ్ఞల్లో ప్రతిసారి తప్పిపోతానే ఉన్నారు, నీతిమంతులుగా తీర్చబడతలేదు. కాబట్టి ఈసారి ఈ నీతినంతా ఆయన దేవుడు ప్రక్కకి ధర్మశాస్త్రాన్ని ప్రక్కకి నెట్టి విశ్వాసం ద్వారా ఉచితంగా, మీరు క్రియలేం చేయవసరం లేదు, ఉచితంగా క్రీస్తు సువార్తను మీరు నమ్మండి, తద్వారా నీతిమంతులుగా తీర్చబడతారని ఈ విశ్వాస సంబంధమైన నీతిని దేవుడు తెరపైకి తీసుకొచ్చాడు పిల్లలు. కాబట్టి ఈ పొందే విధానము, ఎలా విశ్వాసం ఉంచాలి, ఇవన్నీ కూడా మరి మిగిలిన వచ్చే వారంలో మనం చదువుకుందాం, నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్య భాగం నడిచిన ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడు మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, 10 నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఇంతవరకు చెప్పబడిన వాక్య భాగం మా వినికిడిలో ఫలింపచేయండి. నిజమేనయ్యా, మరి నాన్న తండ్రి, ఈ విశ్వాస సంబంధమైన నీతి ఇది మీ యొద్ద నుండి ఉద్భవించింది, దీనికి మూలము మీరే అని మేము తెలుసుకున్నాం. ఇది ధర్మశాస్త్రానికి వేరుగా, మనస్సాక్షికి వేరుగా, ఏ చట్టం ఉన్నా ఆ చట్టానికి వేరుగా మీరు ఈ నీతిని రూపొందించి ఉన్నారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు నానా తండ్రి. మరి దీనికి నానా తండ్రి, మరి మీరే దీన్ని బయలుపరిచి ఉన్నారు. మానవుడు మిమ్మల్ని కనుగొనలేదు, మానవుడు మిమ్మల్ని వెతకనప్పటికీ నానా తండ్రి, నిన్ను వెతకని వారికి నీవు దొరికేవని నానా తండ్రి, నిన్ను నానా తండ్రి మరి ప్రత్యక్ష నీవే ఆయా కాలాల్లో ఆయా వ్యక్తుల ద్వారా ప్రత్యక్షపరచుకొని నీ యొక్క స్వార్థను ప్రత్యక్షపరిచారు నాన్న. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మానవుడికి ననగా మీరు వదిలివేస్తే మానవుడు ఇప్పటికీ నేను ఆయా రీతులను, ఆయా మార్గాలను వెన్నుకుంటా ఉన్నాడు, కానీ సత్య మార్గమైన నిన్ను
అనుసరించడానికి మానవుడికి చేత కావట్లేదు. దయతో మీరు మానవుని క్షమించమని, మానవ అపరాధములన్నీ క్షమించండి. మీరు సిద్ధపరిచినటువంటి మార్గాన్ని ఉచితంగా నీ వద్దకు రాగలిగినటువంటి, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడే స్థితి, ఉచితంగా నీతో సమాధానపరచబడేటువంటి స్థితి మానవులకు అందరూ గ్రహించి ఈ మార్గాన్ని అనుసరించడానికి మీరే మీ కృపా సహాయములు అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.